మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. తమిళ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన విజయ్ దళపతి తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో సందీప్ కిషన్తో ఆయన తెరకెక్కిస్తున్న సిగ్మా సినిమా ప్రమోషన్లో భాగంగా జాసన్ సంజయ్ తన మొదటి ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి, తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని నెలలుగా తమిళనాడు సీఎం విజయ్ ఫ్యామిలీ విషయాలు ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఓవైపు విజయ్ నుంచి తనకు విడాకులు కావాలంటూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. మరోవైపు తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో సంచలనం సృష్టించిన విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే ఇప్పుడు విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఆయనపై చేసిన కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి. నిజానికి జాసన్ సంజయ్ చిన్నప్పుడే విజయ్ నటించిన సూపర్ హిట్ మూవీ వేట్టై కారన్ చిత్రంలోని నా ఆదిత్య తంగమాటే అనే మాస్ సాంగ్లో కనిపించాడు. ఇందులో జాసన్ సంజయ్ మ్యాచింగ్ డ్రెస్ ధరించి తన తండ్రితో కలిసి డ్యాన్స్ చేశాడు. తాజాగా తన ఫస్ట్ ఇంటర్వ్యూలో జాసన్ను డ్యాన్స్ గురించి అడిగినప్పుడు డ్యాన్స్ సాధనతో వస్తుంది, నేను సహజంగా డ్యాన్స్ చేసే రకం కాదు, ఇంట్లో అబ్బాయిలతో కలిసి కొద్దిగా డ్యాన్స్ చేయగలను అన్నాడు. మీకు డ్యాన్స్ రాకుండా ఎలా ఉంటుంది? అది మీ రక్తంలోనే ఉంది. మీకు 5% డ్యాన్స్ వచ్చినా అది గొప్ప విషయమే అని సదరు యాంకర్ అనగా దయచేసి దానితో నన్ను పోల్చవద్దు అని అన్నారు. అంతేకాక తన తండ్రి సూపర్ హిట్ వేట్టై కారన్ సినిమా షూటింగ్ను కూడా గుర్తు చేసుకున్నారు జాసన్ సంజయ్. నేను ఆ పాటలోకి ఎలా వచ్చానో నాకు గుర్తులేదు. మేము అక్కడికి వెళ్ళి కాస్ట్యూమ్స్ అన్నీ వేసుకున్నాం. ఆయన యాక్షన్ అనగానే నేను వెళ్ళి మా నాన్నను కౌగిలించుకున్నాను. అప్పుడు నా వయసు 8-9 ఏళ్ళు ఉంటాయి. నేను దర్శకత్వం వహిస్తున్నప్పుడు ఆ రోజు షూటింగ్ నాకు ఇంకా గుర్తుంది అని చెప్పుకొచ్చారు. తన తండ్రి నుండి నేర్చుకున్న ఒక విషయం ఏంటి అని అడగగా, నాకు ఇష్టమైనది చేయడానికి మా నాన్న నన్ను ప్రోత్సహించారు, నాకు కూడా అదే ఇష్టం, నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోమని ఆయన నాకు సలహా ఇచ్చారు అని అన్నారు. ప్రస్తుతం జాసన్ సంజయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన తండ్రి ఇమేజ్ని కాకుండా సొంత ప్రతిభతో డైరెక్టర్గా తనదైన గుర్తింపు తెచ్చుకోవాలనే జాసన్ సంజయ్ ఆశయం నిజంగా ప్రశంసనీయం. సందీప్ కిషన్తో వస్తున్న సిగ్మా సినిమాతో ఆయన దర్శకుడిగా మంచి విజయం సాధించాలని కోరుకుందాం. సహజంగా ఒక హీరో కొడుకు హీరో అవుతాడు, కానీ తన తండ్రి చెప్పినటువంటి మాటలు, నీకు దేంట్లో ఆసక్తి ఉందో దాంట్లోనే నువ్వు ప్రయత్నించు అని చెప్పడం కావచ్చు, లేకపోతే తనకు ఇష్టమైనటువంటి పని చేయడానికి తన తండ్రి ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి సంబంధించి కూడా ఆ ఇంటర్వ్యూలో పర్టికులర్గా జాసన్ సంజయ్ ప్రస్తావించాడు. హీరో అవుతావా అని చుట్టూ ఉన్నటువంటి సన్నిహితులు కానీ ఇతరత్ర అందరూ కూడా ఎప్పుడూ అడిగేవారు. కానీ నాకు హీరో అవటం కన్నా దర్శకత్వం వహించాలనేటువంటి కోరిక ఉంది అని నేను మా నాన్నగారితో చెప్పినప్పుడు మా నాన్నగారు కూడా సమ్మతించారు. నీకు ఇష్టమైందే నువ్వు చెయ్యి, అందులో నువ్వు గుర్తింపు తెచ్చుకోవాలి అని ఆయన సూచించడం. అలాగే జాసన్ సంజయ్ సింప్లిసిటీకి సంబంధించి కూడా తమిళనాడులో జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ జాసన్ సంజయ్ అనుకుంటే మాత్రం గొప్ప గొప్ప దర్శకులు, గొప్ప టెక్నీషియన్స్ కావచ్చు, వీరందరూ కూడా తనని డైరెక్ట్ చేయడానికి లేకపోతే తనని హీరోగా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి ఒక క్యాడర్ కూడా ఉంది. అభిమాన గణం కావచ్చు, లేకపోతే దర్శకుల్లో ఆ స్థాయిలో విజయ్కు ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, విజయ్కు ఉన్నటువంటి చరిష్మా కావచ్చు, జాసన్ సంజయ్ విషయంలో డెఫినెట్గా అది అవుతుంది. కానీ అలా కాకుండా తనకి ఇష్టమైన పని చేయటం, ఆ ఇష్టమైన పనిలోనే పూర్తిగా గుర్తింపు తెచ్చుకోవాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని జాసన్ సంజయ్ విజయ్ దగ్గర వెలిబుచ్చడంతో ఇమ్మీడియట్గా కూడా గో హెడ్ అని చెప్పడం కావచ్చు. నేను సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా ఉండటానికి దర్శకత్వం చేస్తున్నాను, నాకు దర్శకత్వం ఇష్టం, పనిలో పనిగా నాకు డ్యాన్స్ రాదు అని చెప్పడంలో కూడా అతను ఎంత రిజర్వ్డ్గా ఉంటాడో మనకు అర్థమైపోతుంది. కానీ సందీప్ కిషన్తో చేస్తున్నటువంటి సిగ్మా సినిమాలో చాలా రకాల విశేషాలు ఉన్నాయని కూడా తను చెప్తూ ఉన్నాడు. అలాగే అదే ఇంటర్వ్యూలో తాను చెప్పినటువంటి మరొక మాట కూడా ఇప్పుడు ఒకంత ఫ్యూచర్కి సంబంధించి ఆసక్తిని అయితే రేకెత్తిస్తోంది. మా నాన్నతో నేను ఒక హాలీవుడ్ మూవీ తీస్తా, ఆ కాన్సెప్ట్ కూడా నా దగ్గర రెడీగా ఉందని చెప్పడం, భవిష్యత్తులో తండ్రిని దర్శకత్వం వహించబోయేటువంటి మొదటి కొడుకుగా, అంటే స్టార్ హీరో కొడుకులు ఎప్పుడు కూడా మళ్ళీ ఒక స్టార్ హీరో కావాలని తండ్రులు కూడా కోరుకుంటారు. కానీ విజయ్ అందుకు భిన్నంగా కొడుకు ఏదైతే ఇష్టాలు ఉన్నాయో దానికి అనుగుణంగానే అడుగులు వేయడం కూడా ఒకంత ప్రాధాన్యం సంతరించుకుంది. చూడాలి రాబోయే రోజుల్లో నిజంగా జాసన్ సంజయ్ విజయ్ జోసెఫ్తో ఒక హాలీవుడ్ మూవీ రేంజ్ సినిమాని తీసి సంచలనం సృష్టిస్తారా లేదా అనేది. కానీ ప్రస్తుతానికి సిగ్మా మీదే నా కాన్సన్ట్రేషన్ అంతా ఉంది. అభిమానులు ఆదరించాలని కూడా కోరుతున్నాడు. ఒక
అద్భుతమైన కాన్సెప్ట్తో మేము సినిమా తీస్తున్నామని కూడా చెప్తున్నాడు.